అందరికీ నమస్కారం. 700 కోట్లు స్కామ్ నిజమే. మొత్తం చెప్పేసిన రీతు. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన నటి రీతు చౌదరి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలతో ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడు అయితే ఈ బ్యూటీ తాజాగా ఏకంగా 700 కోట్ల ల్యాండ్ స్కామ్లో అడ్డంగా బుక్ అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ల్యాండ్ మాఫియాలో రీతు చౌదరి పేరు బయటకు వచ్చిందనే వార్త సంచలనంగా మారింది. తాజాగా తనపై వస్తున్న ఆరోపణలపై రీతు బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది. విజయవాడ ఇబ్రహీంపట్నంకు సంబంధించిన ల్యాండ్ రిజిస్ట్రేషన్లో ఆమె ఇరుక్కున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ స్కామ్లో పెద్ద తలకాయలు ఉన్నట్లుగా టాక్ నడుస్తోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ సునీల్, జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి పేర్లు ఇప్పటికే బయటికి వచ్చాయి. అయితే ఇక ఇందులో రీతు చౌదరి, చేమకుర్తి శ్రీకాంత్పై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీకాంత్కు ఆమె రెండో భార్య. విషయం ఏంటంటే సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ తనను కిడ్నాప్ చేసి గోవాలో బంధించారని, ఆ టైంలో ఏకంగా 700 కోట్లు ఆస్తులను రిజిస్టర్ చేయించుకున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై ఇప్పటికే కేసు కూడా నమోదు కాగా ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇందులో రీతు చౌదరి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని అంటున్నారు. రీతు చౌదరి అసలు పేరు వనం దివ్య. తాజాగా దీనికి సంబంధించి బయటికి వచ్చిన డాక్యుమెంట్స్లో ఆమె పేరు ఉండడం హాట్ టాపిక్గా మారింది. ఈ విషయంపై రీతు చౌదరి ఎక్స్క్లూజివ్గా బిగ్ న్యూస్తో మాట్లాడింది. మీ పేరు మీద 100 కోట్ల విలువైన ఆస్తులను రాయించారని, మిమ్మల్ని బినామీగా ఉంచి మీ పేరు మీద రిజిస్టర్ చేయించారని సబ్ రిజిస్టర్ సింగ్ ఆరోపించారు. అది నిజమేనా అని ప్రశ్నించగా రీతు చౌదరి స్పందిస్తూ, నా పేరు మీద కోట్ల ఆస్తి ఉందంటూ ఏదో చెప్తున్నారు. నాకు అసలు ఏ సంబంధం లేని విషయంలో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారో నా అర్థం కావట్లేదని చెప్పింది. అయితే సింగ్ వ్యక్తి ఒక డాక్యుమెంట్ని రిలీజ్ చేశాడు కదా అని అడగగా, నాకు అసలు ఈ విషయంతో ఎలాంటి సంబంధం లేదు. నా గొడవ కోర్టులో ఉంది. 2-3 రోజుల నుంచి ఏదో అంటున్నారు. కానీ 1 ఇయర్ ముందు నుంచే నాకు అతనికి ఎలాంటి సంబంధం లేదు. నేను ఈ విషయాన్ని ఇప్పటికే కోర్టులో చెప్పాను. నాకు వద్దు అతను అని ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడేమో తీసుకొచ్చి అతని భార్య అని చెబుతున్నారు. నా లైఫ్ స్టైల్ నేను బతుకుతున్నాను. ఎలాంటి సంబంధం లేని దాంట్లో ఇరికిస్తున్నారు. ఆ రిజిస్ట్రేషన్ గురించి నాకు అసలు ఎలాంటి ఐడియా లేదు. అంతకుముందు నేను ఎలాంటి ల్యాండ్లు ఫ్లాట్లు కొనలేదు. ఏదో సంతకం పెట్టమని అడిగితే పెట్టాను తప్ప అన్ని కోట్లు ఎన్ని కోట్లు దీని గురించి ఏమీ తెలియదు అని చెప్తూనే తన పేరు వనం దివ్య అని ఉంటే తర్వాత రీతు చౌదరిగా మార్చుకున్నానని క్లారిటీ ఇచ్చింది ఆమె. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.